నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. బంగ్లాదేశ్ మరోసారి భగభగలాడుతోందా? అక్కడ మళ్ళీ పాత ధోరణి కనిపించడానికి కారణం ఏంటి? రాజకీయ అస్థిరత ఎందుకు ఏర్పడింది? తాత్కాలిక ప్రధానికి ఆర్మీ చీఫ్ కు మధ్య వైరం ఎందుకు? బంగ్లాలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులున్నాయి? యూనస్ రాజీనామా చేస్తున్నారా? వీటన్నింటికి గల కారణాలేంటనేది ఇప్పుడు చూద్దాం. గత 2 రోజులుగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్ రాజీనామా చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పొలిటికల్ పార్టీల మధ్య ఐక్యత లేని కారణంగా ఆయన రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా మరోవైపు బంగ్లా నిరసనకారులంతా ఒక్కసారిగా ఢాకా రోడ్లపైకి చేరుకున్నారు. మార్చ్ ఫర్ యూనస్ పేరుతో నిరసనకు దిగారు. ఆయన 10 ఏళ్ల పాటు ప్రధానిగా ఉండాలంటూ డిమాండ్స్ చేశారు. అయితే యూనస్ కావాలనే మద్దతుదారుల ద్వారా ప్రధానిగా ఉండాలంటూ డిమాండ్లు చేయించుకుంటున్నారని తెలుస్తోంది. కాగా భారత్ పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. షేక్ హసీనా భారత్ లో తలదాచుకున్న తరువాత ఆ దేశ సారథ్య బాధ్యతలు అమెరికా కనుసన్నల్లో మెలిగే మహ్మద్ యూనస్ చేతుల్లోకి వెళ్లాయి. అయితే గత కొన్ని రోజులుగా యూనస్ ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. అంతేకాదు తాత్కాలిక ప్రధాని యూనస్ కు బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ కు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది ప్రస్తుత పరిస్థితి. తాత్కాలిక ప్రధాని ఆర్మీ చీఫ్ మొదటిలో స్నేహంగానే ఉన్నప్పటికీ ఇప్పుడు సైనిక జోక్యం, ఎన్నికల నిర్వహణ, యూనస్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలతో సఖ్యత లోపించింది. ఎన్నికల నిర్వహణలో యూనస్ జాప్యం చేస్తుండటంతో పాటు ఇస్లామిస్టు నేతలను, బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటుదారులను రిలీజ్ చేయడంతో వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. అంతేకాకుండా యూనస్ సైనిక సలహాదారులు కమ్రుల్ హసన్ అమెరికా రాయబారితో సమావేశమై ఆర్మీ చీఫ్ పదవికి సపోర్టు కోరినట్లు ఆరోపణలు రావడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఇది సైనిక నిబంధనల ఉల్లంఘనగా భావించిన జనరల్ కమ్రుల్ను తొలగించాలని ప్రయత్నించగా యూనస్ అడ్డుకున్నారు. దీనికి తోడు ఆయన ప్రతిపాదించిన మయన్మార్ సరిహద్దుల్లో మానవతా కారిడార్ ఏర్పాటు ప్రతిపాదనను ఆమోదముద్ర వేయడంతో బంగ్లా ప్రభుత్వం వర్సెస్ బంగ్లా ఆర్మీ అన్నట్లుగా వివాదం ముదిరిపోయింది. అయితే యూనస్ తీసుకున్న ప్రతిపాదనపై బంగ్లా కారిడార్ అంటూ ఆర్మీ వ్యతిరేకత వ్యక్తం చేసింది. దీంతో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం కాస్త వెనక్కు తగ్గింది. అలాంటిదేమీ లేదని ప్రకటిస్తూ సైన్యంతో కాళ్లబేరానికి కూడా వచ్చిందని తెలుస్తోంది. మొత్తంగా ఈ సంక్షోభం నేపథ్యంలోనే యూనస్ తన పదవికి రాజీనామా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గుసగుసలు వస్తున్నట్లు నిజంగా ఆయన రాజీనామా చేస్తారా లేక బంగ్లా సైన్యంతో రాజీ పడతారా అనేది తెలియాల్సి ఉంది.